కాశీనాథ్ అనే ఒక వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళ్తున్నాడు. నడిచి నడిచి అతనికి చాలా నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉంది. అలసిపోయిన కాశీనాథ్ హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు. అక్కడ ఆ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలున్నాయి. అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకొనుంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కాశీనాథ్‌కు నవ్వొచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం బొత్తిగా ఉన్నట్లు లేదు. ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలా? అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలా? అనుకుంటూ కాశీనాథ్ నిద్రపోయాడు. నిద్ర లేచి చూసేటప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడున్నాయి. అతనికి వెన్నులో జలధరించింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసుంటే అవి తన మీద పడి తల పగిలి చచ్చేవాడు. కాబట్టి దేవుడు తెలివైనోడు, ఎంతో దూరదృష్టి కలవాడు అనుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి అన్నీ తెలుసు. ఎప్పుడు ఏది రావాలి, ఎప్పుడు ఏది చేయించాలని. మనం కాస్త ఓర్పుతో వేచి చూస్తే చాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్